రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు గెలుపు కోసం ఆయన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రాజమండ్రి సిటీలో ప్రజలు వైసీపీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని అప్పారావు తెలిపారు. తనయుడు ఆదిరెడ్డి వాసును ప్రజలు భారీ మెజారిటీతో గెలిపిస్తారంటున్న ఆదిరెడ్డి అప్పారావుతో మా ప్రతినిధి రాజుబాబు ఫేస్ టు ఫేస్. రాజమండ్రి సిటీ ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు కుటుంబ సభ్యులు రాజమండ్రిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు, ఆదిరెడ్డి వాసు తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ, ఆయన సతీమణి ఆదిరెడ్డి భవానీ కూడా ఆదిరెడ్డి వాసుకు సంఘీభావంగా రాజమండ్రి సిటీలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. జనం కూడా బ్రహ్మరథం పడుతున్నారు. మనతో మాట్లాడేందుకు మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుతం ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి వాసు తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఉన్నారు. మనం ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఆదిరెడ్డి కుటుంబం అంటేనే విజయ పరంపర. ఈ రాజమండ్రి సిటీలోనే మీ సతీమణి మీ వీరరాఘమ్మ గారు మేయర్గా గెలిచారు. మీ కోడల భవానీ అత్యధిక మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు మీ తనయుడు పోటీలో ఉన్నారు. ఎలా ఉంది ప్రజల స్పందన, ఎలా ఉంది సార్? ఇప్పుడు రాజమండ్రి సిటీ పరిధిలో ఆదిరెడ్డి కుటుంబం అంటే ఎప్పుడు మనం ఆ ఇంటికి వెళ్ళి మాకు ఈ పని కావాలని అడిగితే నువ్వెవరో అని అడగకుండానే పని చేసి పెడతారా ఆదిరెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్తే అనే మాట సర్వత్రా ఉంది. అలాగే ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. ఎవడైనా ఫీజులు కట్టుకోలేక వాళ్ళు చదువు ఆపేస్తున్నారంటే ఆ ఫీజులు మేము భరించి వాళ్ళ చదువు కంటిన్యూ చేసి ఉద్యోగాల్లో పెట్టించాం. ఎవరైనా ఆరోగ్యం బాగోలేదు మేము వైద్యం చేయించుకోలేకపోతున్నామంటే ఎంత ఖర్చు అయినా మేము వాళ్ళకి చేసి పెట్టాం. ఇటీవలే ఒక ముస్లిం కుర్రోడు కాలు పైన ముడుకు వరకు ఒకలాగుంది, కింద ఇంతలా ఉంది. అతనికి 1,25,000 ఆపరేషన్ చేయించాను. మేము పెట్టుకున్నాము. ముస్లిం కుర్రోడు ఎందుకు చేసామంటే ఇది ఏమొచ్చినా ప్రజలను ఆదుకుంటాం. అలాగే అక్కడ రాజమండ్రి పరిధిలో ఎక్కడ ఏ ప్రజలకు ఏం అవసరం ఉందో బాగా ఆవలింపు చేసుకున్నాం. ఎందుకంటే 2007 నుంచి ఇప్పటి వరకు కూడా రాజమండ్రిలో ఏదో పదవితోటే మేము